రీసెంట్గా చూసుకుంటే మనకు మిజోరంకి మనకు వచ్చేసి రైలు కనెక్టింగ్ అయితే వచ్చింది కదా. సో ఆ ట్రైన్ జర్నీ మనం అయితే చేస్తున్నాము కోల్కతా నుంచి సాయిరంగ్ వరకు. కాకపోతే ప్లాట్ఫామ్ 4, 5లో చూడండి క్రౌడ్ అయితే మనతో ఒక రేంజ్లో అయితే ఉన్నారు. నెంబర్ కదా ఆ లైన్ వచ్చేసి మనకు గేదే దాకా వెళ్ళే లైన్ అదంతా. సో అది కూడా మనకు వచ్చేసి బంగ్లాదేశ్ అయితే వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ టౌన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. న్యూ జల్పాగిరి నుంచి మనకు డార్జిలింగ్ కూడా మనకైతే టాయ్ ట్రైన్స్ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. కొండల లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వచ్చేసి కామాఖ్య జంక్షన్కి అయితే రీచ్ అయినాము. ఇండియాస్ లార్జెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్తుంది. అలాగే ఈరోజు మనం వచ్చేసి కోల్కతాలో అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం వచ్చేసి సాయిరంగ్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా మనకు వచ్చేసి సాయిరంగ్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 3 days మాత్రమే అయితే ఉంటుంది కోల్కతా నుంచి సాయిరంగ్ వరకు. రీసెంట్గా చూసుకుంటే మనకు మిజోరంకి మనకు వచ్చేసి రైలు కనెక్టింగ్ అయితే వచ్చింది కదా. సో ఆ ట్రైన్ జర్నీ మనం అయితే చేస్తున్నాము కోల్కతా నుంచి సాయిరంగ్ వరకు. కాకపోతే మనం వచ్చేసి కోల్కతా నుంచి గౌహతి వెళ్తాం. మళ్ళీ వచ్చేటప్పుడు కానీ చూసుకుంటే సాయిరంగ్ నుంచి మళ్ళీ గౌహతికి అయితే వస్తాము. ఎందుకంటే కానీ చూసుకుంటే మనకైతే కొద్దిగా అయితే చీకటి అయితే అయిపోతుంది. సో దానివల్ల మనం అయితే అక్కడ నుంచి అయితే వీడియో తీస్తాం. వచ్చే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకే మనం వచ్చేసి ఇక్కడ నుంచి గౌహతి మళ్ళీ సాయిరంగ్ నుంచి గౌహతి వరకు అయితే చేస్తున్నాము ఈ ట్రైన్ బ్లాగ్. కొత్త వచ్చేసి మనకు ఈస్టర్న్ రైల్వే జోన్కి అయితే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి సిల్దా డివిజన్ రైల్వే స్టేషన్ ఓపెన్ చేసింది వచ్చేసి మనకు 2006లో అయితే ఓపెన్ చేశారు. సో ఈ కోల్కతా రైల్వే స్టేషన్ ఓల్డ్ కానీ చూసుకుంటే దాదాపు 19 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. కోల్కతా నుంచి మనకు బంగ్లాదేశ్ కూడా మనకైతే ట్రైన్ కట్టింగ్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే లేదు, మొత్తం అయితే తీయంటున్నారు. సో కోల్కతా రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో కోల్కతా రైల్వే స్టేషన్ నెంబర్ కానీ చూసుకుంటే మనకి క్రౌడ్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ నెంబర్ అయితే అయ్యారు 13125 సాయిరంగ్ ఎక్స్ప్రెస్ 12:25 అయితే మనకి డిపార్చర్. మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 4 అయితే ఉంది మన ట్రైన్. అక్కడికైతే వెళ్ళిపోతాము. ఇదంతా వచ్చేసి మనకు ఒకప్పుడు మనకు వచ్చేసి బంగ్లాదేశ్ వెళ్ళాలంటే మనకు ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. సో మనకు ఇమిగ్రేషన్ మొత్తం అయితే మనకి లోపల అయితే జరుగుతుంది. అలాగే మనకు ఎవరు రానికుండా ఉండేదానికి ఒక చూడండి గేట్లు కూడా అయితే ఉంది. సో ఇప్పుడైతే మొత్తం ఏమైతే నడవట్లేదు కదా, ప్యాసింజర్ మొత్తం అయితే వదిలేసారు. అక్కడ కూడా మొత్తం అయితే క్లోజ్ చేశారు చూడండి. ట్రైన్ అయితే అక్కడికి దాకా అయితే వస్తుంది. అలాగే గేట్ అయితే వేస్తారు. ఇప్పుడైతే బంగ్లాదేశ్కి ఒక ట్రైన్ కూడా నడవట్లేదు ఇక్కడ నుంచి. దాని లోపలికి అయితే వెళ్ళాలి. దాని లోపల మనకు వచ్చేసి ఇమిగ్రేషన్ మొత్తం అయితే జరుగుతుంది. క్రౌడ్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఈ రోజు కానీ చూసుకుంటే మనకు వచ్చేసి భారత్ రోడ్ ట్రైన్ అయితే ఉంది ఇక్కడ నుంచి. అలాగే మనకు వచ్చేసి వారణాసి వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంది. సో క్రౌడ్ కూడా ఆ ట్రైన్ కోసం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఒకసారి ప్లాట్ఫామ్ 4, 5లో చూడండి క్రౌడ్ అయితే మనతో ఒక రేంజ్లో అయితే ఉన్నారు. ఇంకా మన ట్రైన్ కోసం అనుకున్నాం కానీ మన ట్రైన్ జనరల్లోనే ఖాళీగా అయితే ఉంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి కోల్కతా నుంచి సాయిరంగ్ వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే 13125. అదే సాయిరంగ్ నుంచి కోల్కతా వచ్చే పీటీ నెంబర్ కానీ చూసుకుంటే 13126. ఇట్లా మనకు కోచెస్ కూడా చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకు కొత్త కోచ్లు అయితే ఉండదు. చూసుకోవచ్చు మనకైతే 25లో తయారైన కోచ్ ఇదంతా. అండ్ వచ్చేసి థర్డ్ ఏసీ కోచ్లో వచ్చేసి మొత్తం 5 కోచ్లు అయితే ఉండాలి. అలాగే మనకు వచ్చేసి ఎకనామిక్ కోచ్ వచ్చేసి మొత్తం 2 అయితే ఉంది, M1, M2 వచ్చేసి. ఈసారి వచ్చేసి మనం స్లీపర్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అలాగే మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. సో మన కోచ్ లోపల చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మనది వచ్చిన బెర్త్ కానీ చూసుకుంటే 5 అయితే వచ్చింది, మిడిల్ బెర్త్ అయితే వచ్చింది. సో కోచెస్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది, నీట్గా. మనకు స్లీపర్ వచ్చేసి మొత్తం 7 కోచ్లు అయితే ఉన్నది. ఇక్కడ చూడండి వీళ్ళంతా రైలు ట్రాక్ పక్కన అయితే ఇల్లు అయితే కట్టుకోమన్నారు. క్రౌడ్ చూడండి రైలు ట్రాక్ పక్కన మనకైతే ఇల్లు అయితే కట్టుకున్నారు. వచ్చేసి నైహతి జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NH. సో మన ట్రైన్ వచ్చేసి నైహతి జంక్షన్కి ప్లాట్ఫామ్ 6కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. నైహతి జంక్షన్ అయితే చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ కొత్తదే కదా, కోచెస్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. వచ్చేసి నైహతి జంక్షన్కి దాదాపు 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఫుల్ చేసిన లోకమోటివ్ కలుసుకుని మనకు వచ్చేసి WP7 లోకమోటివ్ అయితే ఫుల్ చేస్తుంది. సో మనం వచ్చేసి నైహతి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు కృష్ణానగర్ సిటీ జంక్షన్. స్కిప్పింగ్ రాణాఘాట్ జంక్షన్. సో
సో ఈ రాణాగఢ్ జంక్షన్ దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి బంగ్లాదేశ్ వెళ్ళడానికి లైన్ అయితే మనకి ఈ పక్క అయితే కట్ అవుతుంది. సో ఒకటి వచ్చేసి మనకి ఈ పక్క అయితే ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకి ఈ పక్క అయితే ఉంటుంది. సో ఈ పక్క వెళ్ళగా చూసుకుంటే మనకు వచ్చేసి బీనాంపూర్ ఢాకా చూడండి. మనకు వచ్చేసి ఏసీ మెమో అయితే వస్తుంది, ఐసీఎఫ్ పర్లేదు, కొంచెం ఫుల్గా అయితే ఉండాలి ఆ ట్రైన్లో కూడా. వందే మెమో నెంబర్ కదా, ఆ లైన్ వచ్చేసి మనకు గేదే దాకా వెళ్ళే లైన్ అదంతా. సో అది కూడా మనకు వచ్చేసి బంగ్లాదేశ్ అయితే వెళ్తుంది. గేదే వచ్చేసి మనకి ఇండియాలో అయితే ఉంటుంది, ఆ లైన్ మొత్తం వచ్చేసి మనకు బంగ్లాదేశ్కి అయితే వెళ్తుంది. సో ఈ రూట్లో కానీ చూస్తే మనకు వచ్చేసి అరటి తోటలో కూడా చాలా ఫుల్గా అయితే ఉంది మనకు వచ్చేసి. అలాగే మనకు వచ్చేసి వరి పంట కూడా చాలా ఫుల్గా అయితే ఉంది ఈ రూట్లో. ఇక్కడైతే చూడండి, ఇదైతే రైల్వే స్టేషన్ లాగా లేదు, ఒక చిన్న బజార్ లాగా అయితే ఉంది. అట్లా వచ్చేసి కృష్ణానగర్ సిటీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KNJ. వచ్చేసి బేరంపూర్ పోర్టుకి అయితే రీచ్ అయింది. సో క్రౌడ్ చూడండి, ఇక్కడ కూడా ఫుల్గా అయితే ఉన్నారు. బేరంపూర్ పోర్టుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 8 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ట్రైన్లో వాష్రూమ్ ఎలా ఉందో మొత్తం చూపించాను చూడండి. సో వాష్రూమ్ కూడా పర్లేదు, కొంచెం నీట్గా అయితే ఉంది. సో కొత్త కదా, కొంచెం బాగుంది. ఫోన్ అయితే గబ్బు అయిపోతుంది, ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం వచ్చేసి హుగ్లీ రివర్ మీదకి ఎంటర్ అయినాము. సో ఇదంతా వచ్చేసి మనకు హుగ్లీ రివరు. చూడండి, మన ట్రైన్ బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ కర్వ్ కూడా. ట్రైన్ వచ్చేసి అజిమ్గంజ్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే ఉన్నారు. వచ్చేసి అజిమ్గంజ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి AZ.
ట్రైన్ వచ్చేసి జంగీపూర్ రోడ్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 మినిట్ ముందుగా అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి జంగీపూర్ రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి JRLE. జంగీపూర్ రోడ్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు న్యూ ఫరాకా జంక్షన్. సో ఈ ట్రైన్ జర్నీలో మనకు వచ్చేసి జంక్షన్లో చాలా ఎక్కువ అయితే ఉంది. పక్కైతే కరువు తీసుకుంటుంది, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ కరువు కూడా ఫుల్ రొటేట్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఫుల్ ఆఫ్ సర్కిల్ అయితే కొడుతుంది. ఇక్కడ మళ్ళీ ఆ బ్రిడ్జ్ పక్క అయితే ఎంటర్ అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి న్యూ ఫరాకా జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది న్యూ ఫరాకా జంక్షన్కి. ఫరాకా జంక్షన్లో కానీ చూసుకునే క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు. ఇక్కడ ప్లాట్ఫామ్ చూడండి ఎంత కిందకైతే ఉందో. మన ట్రైన్ వచ్చేసి న్యూ ఫరాకా జంక్షన్కి దాదాపు 6 నిమిషాల ముందుగా అయితే వచ్చింది. సో న్యూ ఫరాకా జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ ఫరాకా జంక్షన్ వచ్చేసి మనకు ఈస్టర్న్ రైల్వే జోన్కి అయితే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుని మనకు వచ్చేసి మాల్దా డివిజను. మనం వచ్చేసి న్యూ ఫరాకా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు మాల్దా టౌను. సో వెల్కమ్ టు మాల్దా టౌన్. సో మన ట్రైన్ వచ్చేసి మాల్దా టౌన్కి అయితే రీచ్ అయింది. సో మనకు మాల్దా టౌన్లో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ సో మన ట్రైన్ వచ్చేసి మాల్దా టౌన్కి ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి మాల్దా టౌన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ వచ్చేసి MLDT. సో మాల్దా టౌన్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 10 నిమిషాలు అయితే ఉండింది. ఇక్కడ బయలుదేరిపోయింది. ఆ ట్రైన్ వచ్చేసి కిషన్ గంజ్కి అయితే రీచ్ అయింది. ట్రైన్ వచ్చేసి దాదాపు 59 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు కిషన్ గంజ్కి అయితే వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి కిషన్ గంజ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూ జల్పాయిగురి. కిషన్ గంజ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KNE. సో ఇప్పుడు మనం వచ్చేసి చికెన్ నెక్ బార్డర్ని అయితే క్రాస్ చేసుకుంటే ఎప్పుడైతే వచ్చినాము. మన ట్రైన్ వచ్చేసి న్యూ జల్పాయిగురికి అయితే వచ్చింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NJP. సో ఇక్కడ కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ జోన్గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జోన్కి అయితే వస్తుంది. న్యూ జల్పాయిగురి నుంచి మనకు డార్జిలింగ్ కూడా మనకైతే టాయ్ ట్రైన్స్ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1లో అయితే స్టార్టింగ్లో అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి న్యూ జల్పాయిగురికి అయితే వచ్చి దాదాపు 1 గంట 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది ఇక్కడికి.
మార్నింగ్ వ్యూ అయితే చూడండి చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మనకు అక్కడ కొండలు కనబడతాయి కదా, ఆ కొండలంతా వచ్చేసి మనకు మేఘాలయ కొండలు అవంతా ముందు ఫాగ్ కప్పేసి ఉంటుంది. ఒకసారి వ్యూ అయితే చూడండి, మామూలుగా లేదు, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కిందంతా వరి పంట, దాని వెనకాల కొండల వ్యూ. సార్ మన బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వెనకాల మొత్తం కొండలో చిన్న చిన్నవి, దాని కింద మన ట్రైన్ జర్నీ. సో కరోస్ కూడా చూడండి, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పక్క కరోస్ అలాగే కొండ లొకేషన్ మొత్తం అయితే సూపర్గా అయితే ఉంటుంది.
చూడండి మేఘలు అయితే కప్పేసి ఉన్నది. చుట్టుపక్కల మొత్తం అయితే కొండ లొకేషన్లో మొత్తం ఇంకా వస్తూనే ఉంటుంది. వచ్చేసి హజారా దగ్గర అయితే ఉన్నాము. కామాఖ్య రైల్వే స్టేషన్కి ఒక రైల్వే స్టేషన్ వెనకైతే ఉన్నాము. సో ఇక్కడ మటన్ వచ్చేసి దాదాపు అరగంట దాకా వెళ్ళిపోయాడు. ఇంకా మనకైతే సిగ్నల్ అయితే క్లియర్ అవ్వలేదు. సో ఈ లోకోమోటివ్ చూడండి, మనకు సిలిగురి లోకోమోటివ్, ఇది సిలిగురి డీజిల్ లోకో. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి WTP4 లోకోమోటివ్ అయితే వస్తుంది. ఏంటన్నా చూద్దాం. ఇది సిలిగురికి సంబంధించిన లోకో. ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్తుంది. బా జనరల్లో చూడండి ఒక రేంజ్లో అయితే ఉన్నారు. ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ చేశారు. ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకు సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంది. సో అందుకే మన ట్రైన్ వచ్చేసి అక్కడైతే పడేసారు. ఎక్కువ ట్రైన్ కూడా అలా ఆపోజిట్లో చూసుకుని మనకు 2 ట్రైన్లు మాత్రం అయితే వచ్చింది. ఒకటి వివేక్ ఎక్స్ప్రెస్ వచ్చింది, ఇంకోటి వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్ అయితే వచ్చింది. అబ్బా ఒక కొండల లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి ఈ లేక్ పక్కనే ఒకటా కరువు తిరుక్కొని వచ్చింది. పెద్ద లెక్కే, చాలా పెద్ద లెక్క ఇది కూడా. ఆ లేక్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తాను మన ట్రైన్. సటా వచ్చి ఒక హాఫ్ సర్కిల్ అయితే కొట్టింది ఇక్కడ దాకా. ఆ లేక్ పక్కనే చుట్టుకొని వచ్చి ఒక్కసారి వివేత చూడండి, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అటు కొండల పనులు కూడా మనకి తెలియలేదు కట్టుకోమన్నారు. మనకు వచ్చేసి మా కామాఖ్య టెంపుల్ వచ్చేసి ఆ కొండ పైన అయితే ఉంటుంది. వచ్చేసి కామాఖ్య జంక్షన్కి అయితే రీచ్ అయినాము. మన ట్రైన్ వచ్చేసి కామాఖ్య జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ కూడా మనకైతే డీబోర్డింగ్ అయితే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. ఇక్కడ మన గౌహతిలో మనకైతే డీబోర్డింగ్ అయితే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. ట్రైన్ వచ్చేసి కామాఖ్యకి దాదాపు 3.5 గంటల లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు గౌహతి. లొకేషన్ కోడ్ వచ్చేసి KYQ.
ఇక్కడికి దాదాపు 3:30 గంటల లేట్గా అయితే వచ్చింది మన ట్రైన్. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు గౌహతి మా కామాఖ్య టెంపుల్ వచ్చేసి మనకు ఈ కొండ పైన అయితే ఉంటుంది. సో దగ్గరే మనకు అదే మనకు గౌహతి వెళ్ళామంటే మనకు వచ్చేసి అక్కడ నుంచి మనకు 10 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకైతే దగ్గరే కామాఖ్య జంక్షన్ నుంచి కూడా మనకైతే కొండల పైన మనకైతే ఇల్లు అయితే కట్టుకునేస్తున్నారు. చూడండి ఒక చిన్న చేపల మార్కెట్ అయితే ఉంది ఇక్కడ. సో వెల్కమ్ టు గౌహతి. సో మన ట్రైన్ వచ్చేసి గౌహతికి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే రీచ్ అయింది గౌహతికి. సో గౌహతిలో చూసుకుంటే క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. గౌహతిలో అయితే మన ట్రైన్ నుంచి దిగిన అయితే చాలా ఫుల్గా తినేది. దెబ్బకి ట్రైన్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. నెలకైతే మనం వచ్చేసి గౌహతికి అయితే చేరుకున్నాము. సో దాదాపు మన ట్రైన్ వచ్చేసి 3 గంటలు లేట్గా వచ్చేసి మనకు గౌహతికి అయితే చేరుకునింది. సో ఇక్కడ నుంచి మనం షారింగ్ వరకు చేయొచ్చు ఈ వీడియో. కాకపోతే అక్కడికి వెళ్ళేది కొంచెం నైట్ టైం అయిపోతుంది, లొకేషన్ అంతా మనది చూపిలేకపోతాం. కాబట్టి మనం వచ్చేసి సాయిరంగ్ నుంచి మళ్ళీ గౌహతికి అయితే వస్తాము. గౌహతి వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైలు జోన్ కిందకి అయితే వస్తుంది. సో ట్రైన్ స్టేషన్ చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి దాదాపు 10 నిమిషాలు దాకా ఇక్కడ అయితే ఉంటుంది. ఇలాగ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఇక్కడికైతే ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు సాయిరంగ్ నుంచి మనకు గౌహతి వరకు అయితే ఉంటుంది. ఇలా వచ్చేసి మనం కోల్కతా నుంచి గౌహతి వరకు అయితే చేరుకున్నాము. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు సాయిరంగ్ నుంచి గౌహతి వీడియో అయితే వస్తుంది. మనం వచ్చేసి గౌహతి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో రౌండ్ కూడా వచ్చేసి GHY.